మన దగ్గర శ్రీనాథ్ గారు ఉన్నారు. సో అక్కడ ఆయుర్వేదంలో హనీ బీస్ గురించి ఎంత ఇంపార్టెంట్ అనేది, అంటే చాలా రకాల డిసీజెస్కి మనకి హనీ బీస్లో బై ప్రోడక్ట్స్ని మనం వాడతామని తెలుసు. బట్ ఇవాళ నాకు కూడా కొత్త విషయం తెలిసింది ఏంటంటే డెడ్ బీస్ అంటే చనిపోయిన బీస్ని కూడా ఆయుర్వేదాలో ఒక మెడిసిన్ తయారు చేయడానికి అడిగితే మనకు కనుక్కొని ఇవాళ సార్ ఎంత దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సార్ మీరు ఈ డెడ్ బీస్ని ఏం చేస్తారు? ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేస్తాం మేడం. సో అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది. జస్ట్ టానిక్ లాగా 2 times తీసుకుంటే సరిపోతుంది. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇప్పుడు నవడేస్ మనం బయట తినే ఫుడ్ ఇర్రెగ్యులర్ జంక్ ఫుడ్ ఎక్కువైంది, ఆయిలీ ఫుడ్ ఎక్కువైంది, టైంకి తినకపోవడము చాలా ఇబ్బందికరమైనది. స్టార్ట్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఇది ఆయుర్వేదాలో వాడడానికి యూజ్ చేస్తాం. సో ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేసే ఒక ఆయన అడిగితే సో మనం కనుక్కొని ఇక్కడికి రావడం జరిగింది. అంటే మన దగ్గర బీసే కాదు, డెడ్ బీస్ కూడా మనకి చనిపోయినా కూడా అది మనకి హెల్ప్ చేస్తాయి కాబట్టి సో ఆల్వేస్ బీస్ ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ సేవ్ బీస్. ఒక బీ హైవ్ మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మనం డైలీ వాటి వాసన పిలడం, అవి దాంట్లో వచ్చే వ్యాక్స్ని మనం వాడడం, హనీ వాడడం, పొలెన్ వాడడం అనేది చాలా ఆరోగ్యకరమైన విషయం కాబట్టి సేవ్ బీస్ అండ్ హ్యావ్ వన్ బీ హైవ్ ఎట్ హోమ్. థ్యాంక్ యూ.